కొంతమంది బైబిల్ ట్రైనింగ్ చేసి బైబిల్ ట్రైనింగ్ అయిన తర్వాత వారికి ప్రత్యేకంగా అభిషేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారిని సేవకు పంపిస్తారు. అభిషేకించిన తర్వాత ఇప్పటికీ అది అన్ని సంఘ సహవాస పరిచర్యల్లో జరుగుతూ ఉండటం మనం చూస్తున్నాం. ఇప్పటికీ అనుసరిస్తున్నటువంటి ఆ విధానం అది నాటి విధానం. నేడు అనుసరిస్తున్న విధానం ఒకప్పటి విధానం. అభిషేక తైలంతో దైవ సేవకులను అభిషేకించటం అనేది పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి అది పాత అభిషేక విధానం. అభిషేకం అనేది 3 వ్యక్తులకి పాత నిబంధనలో ఇవ్వటం జరిగింది. 1 యాజకులకు, 2 రాజులకు, 3 ప్రవక్తలకు. పాత నిబంధనలో ఈ 3కి అభిషేకం ఇవ్వటం జరిగింది. మొదటిగా యాజకులు, రెండవదిగా రాజులు, మూడవదిగా ప్రవక్తలు. అభిషేకించటం అని అంటే వారిని సేవకు సమర్పించటం అని అర్థం వస్తుంది. యాజకులను నియమించి వారిని అభిషేకించేవారు. ఎందుకు అంటే వారు యాజక ధర్మం జరిగించటం కోసం. రాజులను అభిషేకించేవారు ఎందుకు అంటే దేవుని స్వాస్థ్యమైనటువంటి దేవుని ప్రజలను ఏలటానికి. ప్రవక్తలను అభిషేకించేవారు ఎందుకంటే దేవుని తరపున ప్రవచనాలు చెప్పటానికి, దేవుని వాక్కులు చెప్పటానికి. కాబట్టి నాటి అభిషేక విధానమే నేడు కొన్ని సంస్థలలో, సంఘాలలో జరుగుతూ ఉండటం మరి అవగాహన లేమి కలిగినటువంటి ఒక పరిస్థితి అని మనకి, బైబిల్ అవగాహన లేకుండా చేస్తున్నటువంటి ఒక కార్యము అని మనకు అర్థం కావాలి. చూద్దాం. మొట్టమొదటిగా దేవుడు ఎవరిని అభిషేకించమన్నాడు అని మనం ఆలోచిస్తే, లేవియాకాండం 8వ అధ్యాయంలో 1వ వచనం 12వ వచనం చదువుకుందాం. లేవియాకాండము 8వ అధ్యాయం 1వ వచనం 12వ వచనం చదువుకుందాం. 1వ వచనంలో దేవుడు మోషేతో ఏమైనా ఆజ్ఞాపిస్తున్నాడు? ఒకరికి వచ్చి చక్కగా చదువుతారా? ఎందుకంటే మాకు స్టేజ్ మీద నిలబడ్డప్పుడు ఈ బైబిల్ సరిగ్గా మాకు కనిపించదు, అందుకే మేము దీర్ఘంగా చూస్తుంటాం. కాబట్టి మీరు బైబిల్ వెంటనే చదివితే మా ప్రసంగానికి కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే. మరియు యెహోవా నీవు అహరోనును అతని కుమారులను వారి వస్త్రములను అభిషేక తైలమును పాప పరిహారార్థ బలిరూపమైన కోడెను 2 పొట్టేళ్లను తీసుకొని సమకూర్చుమనగా అన్నాడు. చూడండి, అహరోనును అతని కుమారులను వారు ధరించుకునే వస్త్రములను అభిషేక తైలమును పాప పరిహారార్థ బలులను సర్వ సమాజమును అక్కడికి పోగు చేయాలి అని చెబుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది.
ఎందుకు అనంటే మోసే చిన్నవాడైనప్పటికీ, అహరోను కంటే చిన్నవాడైనప్పటికీ మోసేనే అహరోనును అతని కుమారులను అభిషేకించే అధికారం మోసే దేవుడికి అప్పగించాడు. వయసులో చిన్నవాడైన మోసేనే తన అన్నయ్యన అహరోనును అభిషేకించాడు, అతని కుమారులను అభిషేకించాడు, వారు ధరించుకున్న వస్త్రములను అభిషేకించాడు. అభిషేకించటం అంటే దేవుని కోసం ప్రతిష్ఠించటం, దేవునికి వారిని వారు సమర్పించుకోవటం అని మనకు అర్థం కావాలి. ఒక మంచి సుగంధ తైలము తీసుకొని మోసే అహరోనును అభిషేకించినట్లుగా, అతని కుమారులను అభిషేకించినట్లుగా మనకి ఈ అధ్యాయం చదువుతుంటే అర్థమవుతుంది ప్రియులారా. 12వ వచనం, మరియు అభిషేక తైలములో కొంచెము అహరోను తల మీద పోసి అతన్ని ప్రతిష్ఠించుటకై అతనిని అభిషేకించను. యాజక ధర్మం జరిగించటం కోసం అభిషేకించి అతనిని యాజక ధర్మం జరిగించటం కోసం ప్రతిష్ఠించినట్లుగా మనకు అర్థమవుతుంది. అభిషేక తైలంతో నాడు ఆ అభిషేక తైలాన్ని అభిషేకించి ఆ వ్యక్తి తలపై పోసి ఆ వ్యక్తిని ప్రతిష్ఠిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. మోసేనే అన్నయ్య అయిన అహరోనుని అభిషేకిస్తున్నాడు, అభిషేక తైలంతో ప్రతిష్ఠిస్తున్నాడు, అభిషేక తైలంతో. చూసారా? ఇప్పుడు మోసే అహరోనును అభిషేక తైలముతో అభిషేకించిన ఈ సందర్భమే కీర్తన 133లో ఉన్నటువంటి సందర్భం. ఏమండి? కీర్తన 133 అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఐక్యతను గూర్చేనటువంటి అధ్యాయం అది. ఎక్కడ సేవకుల సదస్సు జరిగినా ఈ అధ్యాయం మీద దంచుడే దంచుడు. ఏంటిది? ప్రసంగాలు. సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. అవును, మేలు మనోహరమే ఐక్యంగా ఉంటే. కానీ వీళ్ళు ఉండరుగా. చదవండి 133. ఎంత మేలు, ఎంత మనోహరము. అది అహరోను తల మీద పోయబడి గడ్డము మీదగా కారిన అది అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉన్నది. ఒకరోజు మోసే అహరోనును తైలంతో అభిషేకించినప్పుడట అతని తల మీదికెళ్ళి, గడ్డం మీదికెళ్ళి చొక్కా అంచులకు దిగజారిందట ఆ అభిషేక తైలం. ఆ అభిషేక తైలం పరిమళ వాసననిచ్చే అభిషేక తైలం అంటున్నాడు. ఈ 133లో రాయబడిన ఈ సందర్భం ఇది అతని తల మీద పోయబడి గడ్డము అంచుల గుండా కారుతూ చొక్కా అంచుల వరకు వెళ్ళింది అని అన్నాడు. చూసావా? ఆ పరిమళ తైలం. ఈ సందర్భం ఇదిగో మనం చదువుతున్న లేవియా కాండంలో 8వ అధ్యాయంలో 12వ వచనంలో ఉందే, ఆ సందర్భమే ఈ సందర్భం. ఆ సందర్భమే ఈ సందర్భం. అహరోనును అభిషేకించాడు మోజెస్. అంటే పాత నిబంధన ప్రకారంగా అభిషేక విధానం ఏమిటి అని అంటే, అభిషేక తైలం తీసుకోవాలి, అభిషేకించడానికి ఒక దైవ సేవకుడు ఉండాలి. ఆ దైవ సేవకుడు ఎవరినైతే నిర్ణయిస్తాడో దేవుడు నిర్ణయించిన వ్యక్తిపై ఆ అభిషేక తైలాన్ని పోసి అతన్ని దేవుడికి ప్రతిష్ఠించాలి. ఇది పాత నిబంధన అభిషేక విధానం. అభిషేకం నాటి విధానం ఇది. ఒక యాజకుడిని అభిషేకిస్తున్నాడు మోజెస్.
ఇప్పుడు ఒక రాజును కూడా